డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈరోజు రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీలో 4000 ఇండ్లు ఆయన మనసులో ఈ సంకల్పం లేకపోతే ఈరోజు పేదవాళ్ళకి గూడు దొరకకపోవడం అనుకుంటా. ఆయన మంచి మనసు ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లే కానీ రాజు కల్పనే కానీ ఇలా చాలా ఇండ్లు లక్షల ఇండ్లు పబ్లిక్ చాలా కట్టించడం జరిగింది. అలాగే ఆయన ఆశయాలతో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు మన డైనామిక్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు అదే మన రాజుగుర్గల్ప ఇందిరమ్మ ఇళ్లలో కూడా పెయింట్ లేకపోవడం వల్ల ఆయన ఇళ్లకు కొంచెం మరమ్మతులు చేయించి వాటికి కూడా పెయింట్ వేయించి రాజశేఖర్ గారి పేరు నిలవడం జరిగింది. ఇలాంటి మహానుభావుని తలుచుకోవడం చాలా అదృష్టం, మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అందుకే మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. आज वाईएस राजशेखर रेड्डी जयंती के बारे में 77 साल कंप्लीट होने के प्रोग्राम में आए हैं। तमाम साथियों को मेरा सलाम और आदाब। वाईएस राजशेखर रेड्डी जो हुकूमत है, वाईएस राजशेखर रेड्डी जो करे सो माइनॉरिटीज़ के लिए 4% रिजर्वेशन दिए और राजीव गांधी इंदिरम्मा कॉलोनी राजीव गांधी कॉलोनी पूरा टोटल राजू वाईएस पीरियड में दिए और माइनॉरिटीज़ के लिए हर चीज़ की सहूलत देते हुए और ऐसा काम हुआ है। और वाईएस के पीरियड में होने से काम फिर नेक्स्ट अब रेवंत रेड्डी सीएम के प्रोग्राम में चल रहा, फिर तांडुल में हमारे मनोहर रेड्डी साहब के सदारत में और सीएम रेवंत रेड्डी के सदारत में जो काम हो रहा है, हर किसी की सहूलत के लिए, हर स्कीमों के लिए राजीव गांधी अपना राशन कार्ड के कोई 10 साल में टीआरएस हुकूमत 10 साल में राशन कार्ड में एक नाम नहीं चढ़ा सकी, लेकिन कांग्रेस हुकूमत आने के बाद राशन कार्ड में नामा चढ़ा दिए और बारीक चावल डाले और हर चीज़ हर एक के लिए सहूलत है। रैतु बंधु डाल रहे, लोन माफ़ कर दिए सो है और बेहतरीन प्रोग्राम चल रहा है। आने वाले दिनों में कांग्रेस का हाथ मजबूत करते हुए ये बात को मैं ख़त्म करता हूँ। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలను వాళ్ళ కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు పాదయాత్ర చేపట్టి అధికారము ప్రజలు కట్టబెట్టడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట విధంగానే ఏవైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టుకునే విధంగా 2 రూపాయల కిలో బియ్యము, ఉచిత కరెంటు మొదటగా ఆయన తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పేద ప్రజలను వైద్య విద్య అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. 108, 104 సేవలు తీసుకురావడం జరిగింది. అలాగే రేషన్ కార్డులు మరియు పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ ఇవన్నీ నిర్మించి పేద ప్రజలకు కట్టబెట్టడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినట్టు అయినా కానీ ఈరోజు మనం గుర్తు చేస్తున్నాం ఆయన కంటే దాని కారణమేమి ఆయన చేసిన సేవలు, పేదల పట్ల పక్షపాతం ఏమైతే ఆయన ఏ విధంగా అయితే వైఖరి చూపెట్టారో అది దానికి నిదర్శనం అని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన లాగానే ఆయన అడుగుజాలలో నడుచుకుంటూ పేదలకు సంక్షేమ పథకాలు తీసుకురావడం చాలా అర్చనీయమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైతే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఏవైతే కృషి చేశారో, ఇంత గట్టి ప్రయత్నం చేశారో ఆ విధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ శాసన మనోహర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నిధులు సేకరించి మన పట్టణ అభివృద్ధికి మరియు తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ సమయం కేటాయించడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. 77వ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా కనిపిస్తూ ఉంది. ఆ రోజు మహానేత పేదల కష్టాలు తెలుసుకోవడానికి తాను 2003లో పాదయాత్ర చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 70 రోజులు దాదాపు 12 జిల్లాలు పాదయాత్ర చేయడం జరిగింది. పేదల కష్టాలు ప్రతి నియోజకవర్గంలో వారి సమస్యలు విని
వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని మాట ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ఒక భరోసాగా ఆయన ఆ రోజు మాట ఇచ్చి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతులు ఉచిత కరెంటు మీద ఆయన తొలి సంతకం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు, పేద విద్యార్థులు మధ్యలోనే ఆదిలోనే చదువు వాళ్ళు ఆపేయడం నిజంగా తన దృష్టికి రావడం, తాను వారికి ఉన్నత చదువులు చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ని ఆ రోజు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకురావడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ కంటేనే రాజశేఖర రెడ్డి. ఆయన పేద ప్రజలు వారికి కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యాన్ని అందించడానికి ఆయన ఎంతైనా పర్లేదు, ఒక ఎంత ఖర్చైనా పర్లేదు కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజలు ఉచిత వైద్యం చేసుకోవాలని ఆయన ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకోవడం జరిగింది. అలాగే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన తీసుకురావడం నిజంగా ఈరోజు ఆయన లేకపోవడం నిజంగా బాధాకరం. ఆ రోజు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళని ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం. తాండూరు నియోజకవర్గంలో నారాయణరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ 4000 ఇళ్ళు దాదాపు పేద ప్రజలకు ఇందిరమ్మ కాలనీ కానీ, రాజీవ్ కాలనీ ఆయన హయాంలోనే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా పేదవారికి కేటాయించలేదు. ఇప్పుడు వచ్చిన మన మనోహర్ ఎమ్మెల్యే గారు ఆయన డబుల్ బెడ్రూమ్, పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ని పేద ప్రజలకు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పేద ప్రజలకు ఇవ్వాలని సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకోవడం పేద ప్రజలకు నిజంగా సంతోషకర విషయం. ఈరోజు ఆయన లేడు కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ మనం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు.